హైదరాబాద్ మాదాపూర్ లో ఉండేటటువంటి కోడి చెరువు కబ్జా చేసిన కోడి కళ్యాణ్ అలియాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముగా ఉన్నటువంటి, అదే ఉపము అంటే ఉపమా కాదు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ కోడి కళ్యాణ్ గారు నిన్న సినిమా డైలాగులు మళ్ళీ వేసేసాడండి. అరే బలి వేసేసాం అన్నట్టు సినిమా డైలాగులు మళ్ళీ వేసాడు. వేసి వైసీపీ గూండాలను తొక్కి నార తీస్తా, మటన్ షాప్ కళ్యాణ్ గారు తొక్కి నార తీస్తారంట. వైసీపీ గూండాలంట. రాజ్యాంగ పదవుల్లోకి నేరగాళ్లను రానివ్వను. అసలు నేరగాళ్ళు మీరు కదా ఉంది ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవుల్లో. రాజ్యాంగ పదవుల్లో నేరగాళ్ళుగా ఉంది ఎవరు? ముఖ్యమంత్రి క్రిమినల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు క్రిమినల్. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ క్రిమినల్. వీళ్ళ మంత్రులు క్రిమినల్స్. హోంమంత్రి క్రిమినల్. వీళ్ళందరూ క్రిమినల్స్ గా ఉండి నువ్వేంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో నేరగాళ్ళని రానివ్వనని కామెడీ చేస్తున్నావు మిస్టర్ కామెడీ కోడి కళ్యాణ్. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ మీద ఏదైతే 17 కేసులు ఉన్నాయి. నువ్వు నేరగాడివి. పవన్ కళ్యాణ్ అనేవాడు క్రిమినల్. ఇతని మీద 8 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇదే కేబినెట్ లో ఉన్న కొల్లు రవీంద్ర మీద 15 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాసంశెట్టి సుభాష్ క్రిమినల్ 12 కేసులు ఉన్నాయి. హోంమంత్రి క్రిమినల్ 7 కేసులు ఉన్నాయి. నిమ్మల డ్రామా నాయుడు 20 కేసులు ఉన్నాయి. ఇది మేము చెప్పలా, ఏదైతే ఏడీఆర్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ ఇచ్చినటువంటి రిపోర్టు. రెండోది మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులుగా ఉన్న చింతమనేని ప్రభాకర్ మీద 93 కేసులు. ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మీద 31 కేసులు. ప్రభుత్వ విప్పుగా ఉన్న కోన రవికుమార్ మీద 17 కేసులు. ఏదైతే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ మీద 12 క్రిమినల్ కేసులు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవరం మీద 9 క్రిమినల్ కేసులు. పత్తిపాటి పుల్లారావు మీద 13 క్రిమినల్ కేసులు. చిలకలూరుపేట ఎమ్మెల్యే ఇతను. చీరాల ఎమ్మెల్యే మాలకొండ మీద 8 క్రిమినల్ కేసులు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మీద 14 క్రిమినల్ కేసులు. ఇంకా నీ పార్టీకి వద్దాం. నువ్వేదైతే నీ పక్కన డయాస్ మీద కూర్చోబెట్టుకున్నావు కదా, పంతం నానాజీ 11 క్రిమినల్ కేసులు. బొమ్మిడి నాయకర్ జనసేన ఎమ్మెల్యే 6 క్రిమినల్ కేసులు. మంత్రి కందుల దుర్గేష్ 7 క్రిమినల్ కేసులు. నీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ 6 క్రిమినల్ కేసులు. నువ్వు పవన్ కళ్యాణ్ నీ మీద 8 క్రిమినల్ కేసులు. నీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మీద 4 క్రిమినల్ కేసులు. నీ ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ మీద 3 క్రిమినల్ కేసులు. అరవకుండానే 5 సార్లు అరవకుండా అబార్షన్ చేసి అరిచిన తర్వాత కొడుతున్నటువంటి నీ అరవ శ్రీధర్ మీద 1 క్రిమినల్ కేసు. ఇది నీ భాగవతం. నువ్వు ఈరోజు రాజ్యాంగబద్ధ పదవుల్లో నేరగాండి రానివ్వను. ఈ లిస్ట్ ఏందనుకున్నా, మీ నేరగాళ్ళ చరిత్ర లిస్టు. 2, కులం పేరుతో వెనకేసుకొని వచ్చే నేతలను దూరం పెట్టండి. అప్పుడు ముందు నిన్ను కదా దూరం పెట్టాల్సింది. మీకు ఇప్పుడు కులం గుర్తొచ్చిందా? ఇప్పుడు సాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తి కాపు సామాజిక వర్గానంగానే పవన్ కళ్యాణ్ కోపం వస్తుంది. ఎందుకు? అందరు దొబ్బుతున్నారు కదా పవన్ కళ్యాణ్ని. మరి ఆ రోజు మనం గడ్డి తినలేదుగా, ఆ రోజు నువ్వు అన్నమే తిన్నావు అనుకుంటున్నాగా. ఏమయ్యా అమర్నాథ్ గౌడ్ని చంపేస్తారా? ఎవరు చంపాడు? ఏదో వాళ్ళ వ్యక్తిగత గొడవలో ఎవడెవడికో జరిగినటువంటి సంఘటన. దానికి రాజకీయాలని కులాన్ని అంటగట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు, నీ చంద్రబాబు కదా. అదే విధంగా చూస్తే డాక్టర్ సుధాకర్ అనకుండా దళిత డాక్టర్ సుధాకర్ అని చెప్పి దళితుడిని అని చెప్పి మాట్లాడారు కదా అప్పుడు. మరి ఆ రోజు ఎందుకు కులం వచ్చింది? సుగాలి ప్రీతి అప్పుడు గిరిజన బిడ్డ అయింది, ఈ రోజు ఒట్టి సుగాలి ప్రీతి అయింది. ఎట్లా అయింది? ఆ రోజు మీరు అధికారంలో లేరు కాబట్టి. ఆ రోజు మీకు కులం, ఈ రోజు అధికారంలో ఉన్నాక మీకు కులం ఎత్తితే కోపం వస్తుంది. అదే విధంగా చూస్తే ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మరి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని ఎందుకు మాట్లాడారు? మాట్లాడకూడదు కదా. అదేమంటే కోపం వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కోపం వస్తుంది, జర్రం వస్తుంది. ఎందుకు వస్తుందో అర్థం కాదు. చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తే 2 పోతాయి. ఆయన డబ్బులు ఇచ్చి ఇక్కడికి వచ్చి అరవమంటే అప్పుడు వచ్చి కేకలేసి ఇట్టా చెయ్యి ఇట్టా అంటాడు, లేకపోతే ఇట్టా అంటాడు. ఏది పడితే అది వాగెళ్ళిపోతాడు. నిన్నంటే కాకినాడలో మన ఊరు మన మాటామంతి అనే కార్యక్రమం చేశాడు. అంతకుముందు జనవాన్ అనే కార్యక్రమం పెట్టావు కదా, అప్పుడు తీసుకున్న అజ్జీలు ఎక్కడున్నాయి? ఏమైనా పొట్లాలు కట్టడానికి ఏమైనా షాపులకు అమ్మేశారా? ఇప్పుడు వచ్చినాక 2 సంవత్సరాలు అనేక అజ్జీలు తీసుకున్నారు, ఒక్కదానికన్నా సమస్యను పరిష్కరించారా? అసలు నీ శాఖకి లాస్ట్ ర్యాంక్ వచ్చింది మిస్టర్ పవన్ కళ్యాణ్. ఇక నువ్వు అర్జీలు తీసుకొని ఏం పొడుద్దామని కామెడీ. కాకపోతే నేరస్తులకు కులాలు అంట కడతారా? నీ జనసేన పార్టీ అని అంటారా? అవును, జనసేన పార్టీ కాదు జనసేన పార్టీ అంటారు. మరి అప్పుడు నేరస్తులు అంటే నేరస్తుల కుటుంబంతో చంద్రబాబు నాయుడు ఎందుకు పిలిపించుకొని ఉండవల్లో కలిశాడు వాళ్ళ ఇంట్లో కరకట్ట కొంపలో? మరి నేరస్తుల కుటుంబం కదా అది. మరి నీ ఇన్ఛార్జ్ మధ్యలో బ్రోకరిజం ఎందుకు చేశాడు? నీ అమ్మిశెట్టి వాసు నీకు తెలిసి బ్రోకర్ పని కోసం వెళ్ళాడా, నీకు తెలియకుండా బ్రోకర్ పని కోసం వెళ్ళాడా? అదే నేరస్తుల కుటుంబం దగ్గరకు సెటిల్మెంట్కి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళు నేరస్తులు కదా. మరి నీ ఇన్ఛార్జ్ ఎట్లా వెళ్ళాడు అక్కడ సెటిల్మెంట్ చేయడానికి? మరి సమాధానం చెప్పాలి కదా మిస్టర్ కోడి కళ్యాణ్.
బ్రోకర్ పార్టీయా లేదంటే బానిస పార్టీయా? రెండిట్లో ఒక పార్టీగా కన్ఫైన్ అయ్యి సమాధానం నువ్వు చెప్పాలి కదా. ఇంకొక అంశం, సుగాలి ప్రీతి కేసు అంటే గత ప్రభుత్వంలో ఆధారాలు చెరిపేశారంట. నువ్వు మనిషివా పవన్ కళ్యాణ్వా? అంతకుముందు మనిషివా బాలకృష్ణ అనేవాళ్ళు. బాలకృష్ణ నీకంటే కొద్దిగా బెటర్ అయ్యాడు. బివేర్ ఆఫ్ బాలకృష్ణ, బివేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనేదాన్ని బాలకృష్ణ కొద్దిగా సైడ్ అయిపోయాడు, నువ్వు వచ్చావు దాంట్లో. సుగాలి ప్రీతి నీ హత్య జరిగింది ఎప్పుడు? సుగాలి ప్రీతిని చంపింది ఎవరి హయాంలో? నువ్వు చంద్రబాబు నాయుడుతో బాగా కలిసి ఉన్నప్పుడు, బాగా అంటే తెలుసుగా, బానిస బతుకుతున్నప్పుడు. ఎప్పుడు? 2017 ఆగస్టు 19న 10వ తరగతి చదువుతున్నటువంటి సుగాలి ప్రీతి అనేటటువంటి గిరిజన అమ్మాయిని కట్టమంచి రామలింగారెడ్డి అనేటటువంటి స్కూల్లో అత్యాచారం చేసి హత్య చేయబడింది అనేది దానికి సంబంధించినటువంటి ఇష్యూ. మరి 2017లో ఆగస్టులో జరిగింది ఇష్యూ. తర్వాత మీ ప్రభుత్వం 21 నెలలు ఉంది. 21 నెలలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో ఆధారాలు చెరిపివేయబడతాయా? 21 నెలల తర్వాత వచ్చినటువంటి జగన్ గారి ప్రభుత్వంలో ఆధారాలు చెరిపేయబడతాయా? కొద్దిగా కడుపుకు అన్నం తినేవాడికి అర్థమైంది కదా ఇది. నీకంటే అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బులు నువ్వు తింటున్నావు, అన్నం తినకుండా చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీలు తింటున్నావు నువ్వు. గత ప్రభుత్వం ఆధారాలు చెరిపేశారా? మీ ప్రభుత్వం ఆధారాలు చెరిపేశారా? సిగ్గు కొద్దిగా ఉందా? మనిషి అనేవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా పవన్ కళ్యాణ్? 2, ఇంకొక విషయం, ఏదైతే అనిత గారి మేకప్ గురించి మాట్లాడారంట. తప్పేంటి? కంపట్లేదా మేకప్? ఇంపట్లేదా మేకప్? ఏంటి మేకప్ గురించి మాట్లాడారంటున్నావు కదా. సరే, నేను ఒక మాట చెప్తా. అనిత గారి మేకప్ గురించి మాట్లాడితేనే నీ కోపం వచ్చిందే. మరి 5 సార్లు అరవకుండా శ్రీధర్ అబార్షన్లు చేపిస్తే, మళ్ళీ అబార్షన్లు చేయించినటువంటి ఆ శ్రీధర్ శిష్యుడు ఎవరైతే తాతంశెట్టి నాగేందర్, అదే ఆడబిడ్డ హర్షవేణాని లాఠీతో కొడితే, ఏమయ్యా హర్షవేణ ఆడబిడ్డ కాదా? మేకప్ అంటేనే వచ్చిందా అనిత గారి మీద? మీ పార్టీలో కోట వినోత శ్రీకాళహస్తి ఆమె ప్రైవేట్ వీడియోలు తీస్తే తెలుగుదేశం ఎమ్మెల్యే, నేనంటలా, నేను చూడలా, నేను తీయలేదు కాబట్టి, ఆయన తీసేపిచ్చాడని ఆమె చెప్పింది. మరి ఎందుకు నువ్వు నోరు మెదపలా? ఈరోజు అనిత గారిని ఏదో మేకప్ అనగానే నువ్వు మేకప్ వేసుకొని వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు మేకప్ వేసుకొని వచ్చి మాట్లాడుతావులే, నీకు వాళ్ళ తేడా ఏం లేదు. మరి 23 నెలల క్రితం నంద్యాల జిల్లా మచ్చుమరిలో ఏదైతే 5వ తరగతి చదువుతున్న అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారే, ఏం నోరు మెదపలా? ఆ అమ్మాయి ఆడపిల్ల కాదా? ఇప్పటికీ దాదాపు 14-15 రోజులు అవుతుంది, చిన్నపిల్ల కనపడలేదే. నీ జిల్లాకి సంబంధించే కదా, ఎందుకు నోరెత్తి మాట్లాడట్లా? నువ్వు రోజా గారిని ఉద్దేశించి డైమండ్ రాణి అని సిగ్గు లేకుండా వాగావు కదా, ఓ వాగుడు కళ్యాణ్ అలియాస్ కోడి కళ్యాణ్. మరి అది తప్పు కదా. మళ్ళీ నీకు సంబంధించినటువంటి మీ కొలీగ్గా ఉన్నటువంటి బండారు సత్యనారాయణమూర్తి రోజా గారి మీద దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే హోటల్కి పిలిపించుకొని మరి శబాష్ అన్నావే. నీచమైనటువంటి బతుకుతారు ఓ పవన్ కళ్యాణ్ అలియాస్ నీచపు వ్యక్తి. ఇప్పుడు మహిళ కదా, మేకప్ గురించి మాట్లాడగానే ఈరోజు వచ్చిందా తప్పుడు కోతలు కూసే తప్పుడు కళ్యాణ్. మీరు అధికారంలోకి వస్తే అంట, మీరు అధికారంలోకి రారు వైసీపీ వాళ్ళని, రాకుండా చేస్తా అంట. దమ్ముంటే నువ్వు మగాడివైతే, నువ్వు నిజంగా నారా లోకేష్ నిన్ను అన్న అని పిలుస్తున్నాడు కదా, నువ్వు నిజంగా నారా లోకేష్కి దేవుడిచ్చిన అన్న అయితే మీరు కలిసే ఉండండి. కలిసే ఉండి మేము అధికారంలోకి ఎలా వస్తామో చూడు. ఆ రోజు నువ్వు పారిపోకుండా, లేదంటే నీ పార్టీని విలీనం చేయకుండా ఉండు. నువ్వు మగాడివైతే. నీ తల్లిని తిడితేనే నీకు సిగ్గులేదు, నువ్వు బతుకుతున్న బతుక. నీ తల్లిని తిడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బూట్లకి పాలిష్ రాస్తా ఉన్నావు. నీలాంటి మనిషి అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టడం నిజంగా ఈ తెలుగు ప్రజలు చేసుకున్న కర్మ. అంటే నువ్వు మర్చిపోయి ఎక్కడ పుట్టావో తెలియదు కదా, ఆంధ్రాలో పుట్టాడంట, తెలంగాణలో పుట్టాడంట, కాబట్టి ఇది క్యాన్సిల్ అబ్బా. ఎందుకంటే ఆయన ఎక్కడ పుట్టాడో ఆయనకే తెలియదు. సో ఆంధ్రాలో మనకు కన్ఫైన్ కావద్దు. ఈయనంట ఏదైతే ఏదేదో చేస్తాడంట, వాళ్ళు వైసీపీ నాయకులు మక్కలు ఓడదీస్తాడంట. ఏం చేస్తావు? నీ తల్లిని తిడితే నువ్వేం బేకలా, ఏం చేస్తావు మమ్మల్ని? నువ్వు ఏం బీగుతావు? గట్టిగా మాట్లాడితే ఏం బీగుతావా నువ్వు? వెళ్ళి అంటే మటన్ కొట్టులో ఒక షాప్ అప్పు చెబుతా, మటన్ కొట్టుకు, అంతమించి నువ్వు ఇక్కడ తీసేదేం లేదు. శాంతి భద్రతలు నీ చేతిలో ఉంటే ఏదేదో పొడి చేసేవాడంట. శాంతి భద్రతలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ అని ఒప్పుతున్నట్టే కదా. నీ ఎమ్మెల్యేలు నువ్వు మీరందరూ బరితెగించి ఇలా ఇంత నీచంగా ప్రవర్తిస్తా ఉంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇన్ని ఉస్కో అన్నాడు, ఉస్కో అని వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేటటువంటి కార్యక్రమం, టాపిక్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం తప్ప ఇంకోటి లేదనేది వాస్తవం.